మాట నేషనల్ కోఆర్డినేటర్ టోనీ గారు నాతో పాటు ఉన్నారు. ఈ కన్వెన్షన్ కి కో కన్వీనర్ గా కూడా ఆయన నిర్వహిస్తున్నారు ఆయన బాధ్యతల్ని. సో మాట కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మొదటి రోజు బ్యాంక్ బయట పూర్తయింది. రెండవ రోజు సీతారాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పురోహితులు. సో నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ ఉంది. మరి నాతో పాటు కో కన్వీనర్ ఉన్నారు. ఈ కన్వెన్షన్ కి సంబంధించి చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో మంచి అనుభూతిని పొందుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? స్వాతి గారు, అంటే మనం చేసిన పని ఒక మీనింగ్ఫుల్ అయినప్పుడు ఉండే ఒక సాటిస్ఫాక్షన్ ఈ రోజు మాకు తెలుస్తుంది. ఇప్పుడు మనం సమ్మర్ టైంలో ఉన్నాం కాబట్టి మనం అందరికీ ఇప్పుడు యుఎస్ లో బంగన్పల్లి మామిడి పనులు వచ్చినాయి. అవి పండిన తర్వాత అవి తింటే ఉండే ఎట్లయితే మనం ఆస్వాదిస్తూ తింటున్నామో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ఫీలింగ్ హియర్. అందరు వచ్చి వాళ్ళు ఒక హ్యాపీగా షాపింగ్ చేసుకోవడమైనా, ఈవెంట్స్ అటెండ్ అవడమైనా, పూజలో కూర్చోవడమైనా, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్, ఇంకా చెయ్యాలి, ఇంకా మాట ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఎంకరేజ్మెంట్ మాకు వస్తా ఉంది. జనరల్ గా యుఎస్ఏ లో అంతా వెకేషన్ కోసం టాంపా వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు అందరూ మాట కన్వెన్షన్ లో ఉన్నారు. మాట టీం అంతా ఇక్కడే ఉన్నారు. ఫ్లోరిడా నుండి అందరం ఇక్కడే ఉన్నాము. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద వెదర్, వీఆర్ ఎంజాయింగ్ ద ఈవెంట్. సో బ్యాంక్వెట్ నిన్న సక్సెస్ఫుల్ గా జరిగింది. మెయిన్ ఈవెంట్ కి ఎంత మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్ ఈవెంట్ కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 5,000 పీపుల్. అండ్ అది ఇంకా క్రాస్ అవుతుంది అని అనుకుంటా ఉన్నాము. డెఫినెట్లీ. ప్రస్తుతం సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిపోయింది, పట్టాభిషేకం నిర్వహించబడుతుంది. సో ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అది భద్రాచలం నుండి రాముల వారి ఇక్కడికి రావడము, రాముల వారిని తీసుకొచ్చిన పురోహితులది మేము ఆల్రెడీ ఒక ఈవెంట్ టాంపాలో చేశాము. టాంపాలో ఇప్పటి వరకు జరిగిన అన్ని కళ్యాణాలలో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కళ్యాణం అని చెప్పేసి మాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాంటి ఒక కళ్యాణం ఇక్కడ జరగడము, అందులో భద్రాచలం నుండి జియోస్ తో ఇక్కడికి వచ్చి పురోహితులు జరపడం అనేది ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్ గా సో సెకండ్ కన్వెన్షన్ ఇంకా గ్రాండ్ గా నిర్వహించడం, సక్సెస్ అవడం, సో ఏం చెప్తారు మాటా టీమ్ కి? మీరు కో కన్వీనర్ గా Mata is changing history. Mata is rewriting what was done with a lot of expense. ఏదైతే కన్వెన్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా జరిగే కన్వెన్షన్స్ ని రీరైట్ చేసి బడ్జెట్ లో ఒక మెగా కన్వెన్షన్ ఎట్లా చేయాలి అనే దానికి నిదర్శనం మాటగా ఉండబోతుంది. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. రైట్, చూసారు కదండి. తక్కువ బడ్జెట్ తో కూడా ఎంతో గ్రాండ్ గా మనం కన్వెన్షన్ ని నిర్వహించుకోవచ్చు. అలాగే ఎన్నో సర్వీసెస్ చేయొచ్చు. మన సంస్కృతిని ఫ్యూచర్ జనరేషన్స్ కి తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. సో మరి మాటా టీమ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కన్వెన్షన్ ని నిర్వహించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫీలింగ్ ఇచ్చారు మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్వేస్ అ ప్లెజర్ సీయింగ్ యూ. థ్యాంక్ యూ.